నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పర్సంటేజ్ సిస్టమ్ మీద నిన్న కూడా ఫిలిం ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు పెద్ది తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. పెద్దికి కూడా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటూ కూడా ముందు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు పెద్ది విషయంలో పర్సంటేజ్ విషయంలో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా ప్రొడ్యూసర్ చెప్తున్నారు అంటూ కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, పెద్దకి ఈ 7.5% అనేది ఇంప్లిమెంట్ చేశారా? ఎందుకంటే అటు ప్రొడ్యూసర్ అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు దీనికి సంబంధించి అంటూ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. పెద్దకి సంబంధించి పర్సంటేజ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా? వాస్తవేనండి. ప్రొడ్యూసరు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి కింద దిల్రాజు గారు, ఆ రోజు మీటింగ్లో నేను కూడా ఉన్నాను కదా, అందరూ ఉన్నాం కదా, ఆ రోజు దిల్రాజు గారి కింద తీసుకొచ్చి పెద్ది క్లియరు, ఈ దీనికి ఏ ప్రాబ్లం లేదు, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం పెద్దిని క్లియర్ చేయండి, పెద్ది క్లియర్ చేయండి, ఎందుకంటే బిజినెస్ అయిపోయింది, ఆల్రెడీ సో మనీ అమౌంట్ మోస్ట్ అమౌంట్ యూజ్ చేశారు, ఇప్పుడేం లాభాలు లేవు, నష్టాల్లో ఉన్నారు, దయచేసి సినిమాని క్లియర్ చేయమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఆ చెప్తున్న దాంట్లో ప్రొడ్యూసర్ కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేశాడు, అంతా అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి స్వయంగా దిల్రాజు గారి మాట మీరు వినండి, పెద్ది క్లియరు అని చెప్పారు. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ ఛాంబర్ నుంచి కొంతమంది ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏదో వాళ్ళు అడిగింది వాళ్ళు అడిగారు. ఒక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. ఇవన్నీ పెద్ద ప్రొడ్యూసర్ తెలియదు. అందుకే చెప్పాడు, నేను యూజర్ మనీ ఆల్రెడీ నేను ఇబ్బందుల్లో ఉన్నాను, దయచేసి నాకు నాకు ఐడియా లేదు కనుక నాకు ఏదో 7.5 ఖర్చు అవ్వండి, ఇప్పుడు నేను చేయలేను, ఇది చేసే పరిస్థితుల్లో ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ లెటర్ పెట్టారు. అంటే నన్ను పరిణిలో తీసుకోండి, నేను తక్కువ, నాకు ఇంకో సినిమా ఉంది బాలకృష్ణ గారిది, ఆ సినిమాకి ఇప్పుడు చెప్పండి ఎలాగైతే అలా నేను చేస్తాను, కానీ ఈ సినిమా కదాక నేను ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాను, ఎప్పుడో ఫెడరేషన్లు కట్టేశాను, అందరికీ కట్టాను, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశాను, కాబట్టి కొంచెం నన్ను దాన్ని కన్సిడర్ చేయండి, ఇస్ రిక్వెస్ట్ అని డిమాండ్ చేయలే, రిక్వెస్ట్. నేను ఆల్రెడీ మాట్లాడిన తర్వాత దిల్రాజు గారు పక్క నుండి నేను మాట్లాడాను, మీరు కావాలంటే టీవీలో కూడా చూసుకోవచ్చు, మాట్లాడింది నేను బొంబాయి వెళ్ళిపోయా, ఇక నేను సినిమా ఆడేవాళ్ళు ఉన్నానని చెప్పాడు. దాంట్లో తప్పేం లేదు కదా, కనుక ఆయన ఆలోచన అది చెప్పాడు, దాన్ని పరిణిలో తీసుకుంటామని అన్నారు. దాన్ని ఎలా తీసుకుంటారు ఏంటని చూడాలి. అంటే ఛాంబర్ నుంచి కూడా లెటర్ పెట్టారు, మేము ఆల్రెడీ ముందుగానే ఇన్ఫామ్ చేసాం కానీ ఇప్పుడు ఆయన తెలియదు అంటున్నారు అని చెప్పేసి ఛాంబర్ నుంచి కూడా లెటర్ వచ్చినట్టు తెలుసు. ఎవరికి వచ్చింది లెటరు? ప్రొడ్యూసర్ సతీష్ కిలార్. ఎవరికి రాలేదు లెటర్. ఇప్పుడు ఏమండి, ఒక సినిమా రిలీజ్కి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఒక సినిమా రిలీజ్గా నిర్మాతకి ఎన్ని బాధలు ఉంటాయో, ఫైనాన్స్ క్లియర్ చేసుకోవాలా, కంటెంట్లు వెళ్ళాలా, ఇటు డిస్ట్రిబ్యూటర్ డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ డబ్బులు తీసుకోవాలి, 10 days నుంచి బిఫోర్ మళ్ళీ సినిమా రిలీజ్ 3 రోజుల దాకా అసలు ఏది వాట్సాప్ కాదు కదా, తిండి తిన్నాడో లేదో తెలియదు నిర్మాత కోసం. ఆ నిర్మాతకి అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి. ఎవరో లెటర్ పంపిస్తే ఇంకోటి పంపిస్తే చూసే ఆలోచనలో ఉండరండి. ఎందుకంటే అక్కడ నిర్మాతకి సినిమా టైంకి పడాలి, లేదంటే అభిమానుల దగ్గర ఇబ్బంది వస్తుంది, ఇంకోటి ఇబ్బంది వస్తుంది. ఎన్ని కష్టాలు పెట్టారండి, ఎన్ని బాధలు పెట్టారండి. మళ్ళీ ఒక్క మాట కాదండి, 4:30కి చిరంజీవి గారు మాట్లాడి అందరితో 6:22 నిమిషాల దాకా చిరంజీవి గారు మాట్లాడితే అప్పుడు దాకా బుకింగ్లు అక్కడ ఓపెన్ అయ్యాయండి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఆ బాధలన్నీ అనుభవించాడు ఆ నిర్మాత, ఆ కష్టాలన్నీ అనుభవించాడు. ఈ బాధలు మామూలుగా కన్నీళ్ళు వచ్చి ఉంటాయండి, కానీ బయటికి మా హీరో సినిమా బయట పడాలని ఎంత కష్టపడి ఉంటాడండి. అలాంటిది ఆ సమయంలో ఈ లెటర్ ఉందా ఇంకోటి ఉందా అని చూడండి. ఆ రోజు మాకు రిలీఫ్ ఇచ్చారు, రూల్డ్ అవుట్ చేశారు పెద్ద ఆయన దిల్రాజు గారు మాట కాదంటారా? ఎఫ్డీసీ చైర్మన్, ఇండస్ట్రీకే పెద్ద, ఆయన మాట ఇచ్చారంటే మాట నిలబడతారు అనుకుంటారు కదా, ఏమనుకుంటారు చెప్పండి. మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడారు, రిక్వెస్ట్ చేశారు, అందరూ రిక్వెస్ట్ చేశారు, పాపం ఆయన అందరికీ ఫోన్లు చేశారు, మళ్ళీ అవన్నీ చేస్తేనే కదా రిలీజ్ అయింది సినిమా. మరి ఇప్పుడు ఆయనకు తెలియదు కదా, అందుకని ఆయన ఏమడిగాడంటే, నాకు తెలియదు, నేను ఇలా మాట్లాడుతూ ఇలాగ అయ్యింది కనుక నాకు తర్వాత వచ్చి నేను అలా తర్వాత లెటర్ చూసాను రిలీజ్ అయిన తర్వాత, కనుక నాకు ఎక్స్క్యూట్ చేయండి ఈ సినిమా దాకానా, ఎందుకంటే ఇది నాకు అంత లాభాల్లో నేను అని చెప్పి అన్నారు. అయితే సార్, ఇప్పటివరకు కలెక్షన్ నిన్నటి వరకు అయితే 393 crores వరల్డ్ వైడ్గా రాసేశారు. దాదాపు ఈ రోజుకు కంపేర్ చేస్తే 400 పైనే ఉండొచ్చు. బడ్జెట్ 350 కోట్లు పెద్ద సినిమాకి ఎలా అయింది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు 393 కోట్లు నేను వేసినప్పటికీ కూడా దాదాపు 100 కోట్ల నష్టం అయితే ప్రొడ్యూసర్కి ఉంది, కొన్ని ఏరియాల్లో అసలు వర్కౌట్ కాలేదు అని కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అదేం తప్పండి, అదే రాంగ్ న్యూసే, ఫేక్ న్యూస్ అది. ఆ టోటల్ ఆల్ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా మొత్తం ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియా అందరికీ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే సినిమా ఇవాళ కూడా స్ట్రాంగ్ ఉంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ అయ్యి అందరికి కమిషన్ రూపంలో వస్తుంది. నార్త్ ఇండియా మాత్రం కొంచెం ఇబ్బందికర, అంటే
నార్త్ ఇండియాలో మాత్రం కొంచెం జిఎస్టీ ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. తమిళనాడులోని, కేరళలో అవుతుంది తప్ప సౌత్ ఇండియాలో ఒక కర్ణాటక అంత ఇక్కడ మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాగుంది. అలాగే ఓవర్ సైజులో అనుకున్నంత లేదు, అనుకున్నది ఊహించినంత లేదు. సినిమా ఈజ్ బెటర్ కలెక్షన్స్, కాకపోతే ఇంకా బాగుండాలా. దాన్ని లేకపోవడానికి కారణం ఆర్థిక మాన్యం ఇబ్బంది అని అనుకుంటున్నాం. ఆర్థిక మాన్యం ఇబ్బంది ఎందుకంటే వార్ వస్తుంది, ఎప్పుడు గొడవ అవుతుందో తెలియదు, ఎప్పుడు మూసేయాలో తెలియదు, ఎప్పుడు తీయాలో తెలియదు. ఇది ప్రపంచం అంతా ఒక అంధకారంలో ఉంది. అది మొత్తం అమెరికా స్టార్ట్ అయితే మొత్తం దుబాయ్ అన్నీ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల కలెక్షన్స్ సినిమా థియేటర్లో మూకుమ్మడిగా వస్తే ఏ ప్రమాదం జరుగుతుంది అనేది ఒక ప్రమాదం అయితే, ఆర్థిక మాన్యం ప్రకారం డాలర్ రేటు పెరగడం వల్ల, డాలర్ రేటు మనం ఇచ్చే రేటు ఇచ్చి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత కలెక్షన్ తగ్గిన మాట వాస్తవం. ఇది వార్ ప్రభావమే తప్ప సినిమా ప్రభావం కాదు. సినిమా ఈజ్ అ పాస్డ్. ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూడా సినిమా పాస్డ్ అండి, హీరో పాస్డ్, సినిమా పాస్డ్, హీరో పాస్డ్. కాకపోతే ఏంటంటే ఇది హీరోయిజంగా నార్త్ ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ హీరో కనుక ఈ సినిమా సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. సినిమా హీరో చాలా పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే నేషనల్ వైడ్గా నార్త్ ఇండియా ప్రకారం ఇప్పుడు నేషనల్ ఆర్టిస్ట్ అయ్యాడు చంద్రబాబు, నేషనల్ ఆర్టిస్ట్ అయ్యాడు. కాబట్టి దాన్ని నెక్స్ట్ సినిమా నుంచి బెటర్ కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం కలెక్షన్స్ అనుకున్నంత లేవు అనేది మనం చెప్పుకోవాల్సింది. ఏదో ప్రొడ్యూసర్ ప్రాఫిట్స్లోనే ఉన్నారు. 100% ప్రొడ్యూసర్ ప్రాఫిట్గా వస్తున్నాడు. స్టిల్ ఇవాళ కూడా స్టడీగా ఉన్నాయి కలెక్షన్స్, ప్రాఫిట్గా వస్తున్నాడు. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా రాదు. అంటే ఓటీటీకి సంబంధించి ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కొంత పర్సంటేజ్ అనేది మాట్లాడుకున్న దానికంటే ఒక 30% ఏదో తగ్గించడానికి ఏదో చూస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. 25% ఎక్స్ట్రానే ఇస్తున్నారు తప్ప తక్కువేం లేదండి. 50 రోజులు సినిమా ఆడుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఆల్రెడీ పాస్డ్ మూవీ, ఆ మూవీ పాస్డ్ 50 days 300 centers ఆడుతుంది. సినిమా డబ్బులు అన్ని డబ్బులు వస్తాయి. ఇక్కడ చరణ్ బాబు కష్టం, చరణ్ బాబు పెట్టిన ఆ ఎఫెక్టు ఆ సినిమా మీద ఉంది. కనుక ఆ సినిమా మీద ఎవ్వరు అందరూ హ్యాపీయే, కానీ ఎక్కడా కూడా ఎవరికి ఏ నష్టం రాదు. ఇది సినిమా ఇవాళ కూడా స్టడీగా ఉంది. ఇది 50 రోజులు ఆడే సినిమా తప్ప మధ్యలో ఆగిపోయే సినిమా కాదు. దయచేసి ఈ సినిమా ఈజ్ అ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇది బయట రూమర్లో నమ్మకండి. 100% ఈజ్ ప్రొడ్యూసర్ సేఫ్, డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అండ్ ఎగ్జిబ్యూటర్ సేఫ్. ఎగ్జిబ్యూటర్ డబుల్ హ్యాపీతో ఉన్నాడు. 50 రోజులు సినిమా ఈరోజు మనకు అందరికీ కూడా వస్తుంది. నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే రావాలి, పెద్ద అంటే హిట్ అవ్వాలి, పెద్ద అంత కలెక్షన్లు రావాలి. అన్ని సినిమాలు వస్తే ఇండస్ట్రీలో ఎగ్జిబ్యూటర్కి ఏ ప్రాబ్లం రాదు, హ్యాపీగా ఉంటాడు. కనుక అందరూ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.